హాయ్ అండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మేము చేసుకునే 2 రకాలుగా ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చింతపండు రసాన్ని తీసుకోవాలి. అరకప్పు మామిడికాయ ముక్కలు, అరకప్పు కొబ్బరి ముక్కలు, అరకప్పు బెల్లం, అరకప్పు కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు, పావు కప్పు వేప పువ్వు, పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ చింతపండు రసంలో ముందుగా బెల్లం వేసుకొని ఇలా బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్, కొద్దిగా కారం, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు, పుట్నాల పప్పు, శుభ్రం చేసి పెట్టుకున్న వేప పువ్వు, ఇలా మెత్తగా గుజ్జు చేసుకున్న అరటిపండు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడు తీసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. అరకప్పు బెల్లం, అరకప్పు సున్నుండ్ల పొడి, అరకప్పు పుట్నాల పప్పు పొడి, ఒక కప్పు చింతపండు గుజ్జు, 2 అరటిపళ్ళు, శుభ్రం చేసి పెట్టుకున్న వేప పువ్వు, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా అరటిపళ్ళు ఇలా మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇందులో బెల్లం వేసుకుని బెల్లం అంతా మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇలా చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి.
పుట్నాల పప్పు పొడి, సున్నుండల పొడి, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కొద్దిగా కారం, చిటికెడు సాల్ట్ వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా చిక్కగా ఉంటే మనం నానబెట్టుకున్న చింతపండుతోనే కొద్దిగా రసం తీసుకుని మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని వేప పువ్వు పచ్చడి రెడీ. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినవచ్చు. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.